శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ప్రజల ఆశలకు అనుగుణంగా ఉన్న బడ్జెట్ అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కొనియాడారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన మధ్యతరగతి కుటుంబాలకు ఊరట కలిగించే బడ్జెట్గా అభివర్ణించారు. ఏపీ అభివృద్ధికి నిధులను కేటాయిస్తున్నారని కేంద్ర మంత్రి చెప్పారు. చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం, అటువంటి నిర్ణయం సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రధానమంత్రి గారికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు దేశ ప్రజల తరపున తెలియజేసుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి మధ్యతరగతి వర్గం వారికి ఉన్నటువంటి కోరికని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నెరవేర్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గతంలో కూడా చెప్పాం, 7 నెలల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ తాలూకా కార్యక్రమాల వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ కి సుమారు 10,500 కోట్లు, రైల్వే జోన్ కి శంకుస్థాపన, అలాగే పోలవరం ప్రాజెక్టు కి 12,300 కోట్లు, అలాగే అమరావతి ప్రాజెక్ట్ కి సుమారు 31,000 కోట్లు, అలాగే 2 నోడ్లు ఓర్వకల్లు కొప్పర్తి నోడ్లు, క్రిస్ నోడు, ఇలా చాలా కార్యక్రమాలకి కేంద్ర ప్రభుత్వం మనకు సహకరిస్తూ నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి బడ్జెట్ లో కొత్త స్కీమ్స్ ను కూడా కొన్ని పెట్టారు. జల్ జీవన్ మిషన్ గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల వల్ల ఎక్కడా సరైనటువంటి పైప్ లైన్ గానీ స్కీమ్ గానీ చేయలేకపోయాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రివ్యూ చేశారు. సుమారు 15,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిన తర్వాత కూడా ఒక ప్రోగ్రామ్ చేసుకోలేకపోయామని మళ్ళీ కేంద్రం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ప్రెషర్ పెట్టారు. ఏమని? ఎక్స్టెన్షన్ చేయండి, 2025కే కాదు మరొక 3 years ఎక్స్టెన్షన్ చేయండి అని అన్నారు. నిన్న బడ్జెట్ లో చూసాం, కేంద్ర మంత్రి గారు చెప్పారు, ఆర్థిక మంత్రి గారు 3 years కూడా ఎక్స్టెన్షన్ చేశామని. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. అలాగే ఎన్నో స్కీమ్స్ రైతులకి సంబంధించి కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి, ముఖ్యంగా యువత ఎవరైతే ఆంటర్ప్రినర్స్ గా తయారవుతున్నారో వాళ్ళందరికీ సంబంధించి స్టార్ట్అప్ నిధులు పెట్టడం, వాళ్ళకి మంచి మ్యానుఫ్యాక్చరింగ్ వైపు అడుగులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందించడం, ఇలాంటి ఎన్నో విషయాల్లో కొత్త స్కీమ్స్ ను కూడా లాంచ్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో ఒక 120 కొత్త డెస్టినేషన్లు మరి ప్రకటిస్తూ ఉడాన్ స్కీమ్ ఏదైతే ఒక విప్లవాత్మకమైనటువంటి స్కీమ్ ఉందో ఈ సివిల్ ఏవియేషన్ లో, దాన్ని మరొక 10 సంవత్సరాలు కూడా ఎక్స్టెండ్ చేశారు. సుమారు 10% పైన గ్రోత్ రేట్ తో సివిల్ ఏవియేషన్ లాస్ట్ 10 years లో చాలా చక్కగా అభివృద్ధి చెందింది. ఇంకో 10 సంవత్సరాలకు భవిష్యత్తు కూడా మంచి పునాది వేస్తూ ప్రధానమంత్రి గారు కూడా మేము పెట్టినటువంటి రిక్వెస్ట్ ని అంగీకరిస్తూ ఉడాన్ స్కీమ్ ను కూడా ఎక్స్టెండ్ చేశారు. దానిలో నివసిస్తున్నారు కాబట్టి ఆ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది ఒక ఎలక్షన్ ని ప్రత్యేకంగా తీసుకొని అక్కడ తెలుగు ప్రజల్ని మోటివేట్ చేస్తూ ఎన్డీఏని గెలిపించడానికి షాద్రా అనే కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. అలాగే తెలుగు సొసైటీ వాళ్ళందరూ ముఖ్యంగా మహిళలతో కూడా మరొక ప్రోగ్రాం పెట్టుకున్నాం. మరి వాళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అనంటే తెలుగు ప్రజల అందరి తాలూకా లీడర్, ఆయన ఒక బ్రాండ్ ఉన్న